హైదరాబాద్ అబిట్స్ లోని ఫార్చ్యూన్ హోటల్లో వ్యభిచార ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఉద్యోగాల పేరుతో విదేశాల నుంచి యువతులను రప్పించి వారితో బలవంతంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడ్డ ముఠా నుంచి 22 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 16 మంది యువతులు, 4 విటులు, 2 నిర్వాహకులను అరెస్ట్ చేశారు పోలీసులు. రామ్నగర్ కు చెందిన అఖిల్ ను ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ అబిట్స్ లోని ఫార్చ్యూన్ హోటల్లో వ్యభిచార ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఉద్యోగాల పేరుతో విదేశాల నుంచి యువతులను రప్పించి వారితో బలవంతంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడ్డ ముఠా నుంచి 22 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 16 మంది యువతులు, 4 విటులు, 2 నిర్వాహకులను అరెస్ట్ చేశారు. రామ్నగర్ కు చెందిన అఖిల్ ను ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. ఇక హైదరాబాద్ అబిట్స్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు వ్యభిచారం జరుపుతున్నటువంటి ఒక ముఠాను పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు మనకు క్రైమ్ బ్యూరో చీఫ్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, హైదరాబాద్ లోని అబిట్స్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు కొన్ని లాడ్జీల పైన కూడా కొన్ని హోటళ్లలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అయితే ఈ అబిట్స్ లో ఉన్నటువంటి ఫార్చ్యూన్ హోటల్లో విదేశాల నుంచి అమ్మాయిలను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తారనే సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేశారు. ఈ క్రమంలోనే రామ్నగర్ చెందినటువంటి అఖిల్ పహల్వాన్ నేతృత్వంలో విదేశాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి ఇక్కడ బలవంతంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించడం జరిగింది. ఇందులో చూసినట్టయితే 16 మంది యువతులతో పాటుగాను 4 కస్టమర్లు, అదేవిధంగా 2 ఆర్గనైజర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వివిధ ప్రాంతాల నుంచి యువతులకు ఇక్కడికి రప్పించి వారికి ఉద్యోగాల పేరుతోటి ఈ ఫార్చ్యూన్ హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు, వ్యభిచారం చేయిస్తారనే సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసు సమాచారం అందింది. ఈ క్రమంలోనే ఈ ఫార్చ్యూన్ హోటల్లో ఉన్నటువంటి యువతులను వారిని విడిపించడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి 2 ఆర్గనైజర్లతో పాటుగాను అక్కడ ఉన్న కొంత నగదుతో పాటు సెల్ ఫోన్లను సీజ్ చేశారు. మొత్తం మీద చూసినట్టయితే ఇలాంటి గతానికి సంబంధించినటువంటి అంటే కొన్ని హోటళ్లలోనూ కావచ్చు, కొన్ని స్టార్ హోటళ్లలో ఈ రకంగా హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నటువంటి వారి యొక్క సంబంధించినటువంటి సమాచారం మేరకు కూడా ఇంకా రైడ్స్ కొనసాగే అవకాశం కనబడుతుంది. ఈ ఫార్చ్యూన్ హోటల్లో అక్రమంగా యువతులతోటి వ్యభిచారం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి పైన కూడా అక్కడ ఉన్నటువంటి యజమాని కూడా అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. రామ్నగర్ చెందినటువంటి ఈ అఖిల్ పహల్వాన్ అనే నేతృత్వంలోనే ఈ వ్యభిచారం నిర్వహిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. జోష్న, ధనరాజ్.